ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్కారాలు. అమ్మ కొంతమంది పేరెంట్స్ చాలా చక్కగా పెంచుతారమ్మా. నిజంగా వాళ్ళ పిల్లలు ఎక్కడికన్నా వెళ్తే అరే నీ పిల్లల ఎంత బంగారో, ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, అసలు అవును. మాట్లాడరు. అవి విన్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆనందం అంతా ఇంత ఉండదు. కొంతమంది పేరెంట్స్ ఉంటారమ్మా, ఆ పిల్లల్ని దారుణంగా పెంచుతారు. అంటే ప్రతిదీ పిల్లలకి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకొచ్చిన పెయిన్స్, వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్స్ లేకపోతే వాళ్ళ అత్తమ్మ గురించో, లేకపోతే ఆడపడుచు గురించో, తోడికోడలు గురించో, భర్త కూడా అంతే. భార్య గురించో, భార్య వాళ్ళ అమ్మ గురించో, భార్య వాళ్ళ అక్క అంటే గురించో. బేసికల్ కింద వీళ్ళకి ఎవరైతే పడదో వాళ్ళ పడదో గురించి చెప్తారు అలా పిల్లలకి నెగటివ్ గా. చిన్నప్పటి నుంచి అలా చెప్తే కన్నా వీళ్ళు పెద్దలకి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, దీని వల్ల పిల్లలకి ఎలాంటి అంటే ఎలా ఎలా తయారవుతారమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు? అంటే మీరు అన్నట్టుగా మీరు చెప్పినవన్నీ ఏంటంటే ఎప్పుడైతే నాకు ఒకరి ఇష్టం లేరో వాళ్ళ గురించి నేను నెగిటివ్గా చెప్పేస్తాను కదా. అరే అమ్మమ్మ ఇలా రా, సారీ అమ్మమ్మల గురించి ఎవరు చెప్పారు, ఎందుకంటే అమ్మమ్మలు ఎప్పుడు కూడా ఫేవరే. సో నానమ్మల గురించే, మీ నానమ్మ ఇలా, నా పెళ్ళైన కొత్తలో నేను వచ్చాను రా, కాపురం వచ్చినప్పటి నుంచి పిల్లలు మీరు పుట్టేదాకా నన్ను చాలా విసిగించింది, చాలా ఇబ్బంది పెట్టింది, కాబట్టి నువ్వు నానమ్మతో మాట్లాడద్దు, నానమ్మ మంచిది కాదు. ఓకే, బాబాయ్ అంతే, ప్రతిసారి నాతోనే పని చేయించేవాడు, మీ నాన్నకి ఎంత పని చేశానో మీ బాబాయ్ కూడా అంతనే పని చేశాను, కాబట్టి బాబాయ్ మంచోడు కాదు. అత్తయ్య, ఎవరు అత్తయ్య? మేనత్త. అమ్మో చాలా ఇది నాతో చాలా పనులు చేయించేది, ప్రతి ఒక్కటి నేను ఏదైనా చిన్నది చేసినా వెళ్ళి మీ నానమ్మకు చెప్పేది, కాబట్టి అత్తయ్య మంచిది కాదు. ఎందుకు? వీళ్ళ ముగ్గురితో ఈవిడకు పడలేదు కాబట్టి అదే సేమ్ పిల్లలకు చెప్తారు. మరి పిల్లలు ఏం రెస్పెక్ట్ ఇస్తారండి? పిల్లలు ఇవ్వరు కదా. సో ఎప్పుడైనా సరే ఏం చెప్పాలి, నీకు పడనంత మాత్రాన, అంటే మీ ఇద్దరికి ఎటువంటి పరిస్థితులలో పడలేదో, ఎటువంటప్పుడు మీ ఆడపడుచుతో నీకు గొడవలు వచ్చాయో, ఎటువంటి పరిస్థితుల్లో మీరు మీ మరిది గారికి మీరు ఏదన్నా హెల్ప్ చేశారో అవన్నీ పిల్లలకు చెప్తే పిల్లలు ఏం రెస్పెక్ట్ ఇవ్వరండి. ఇంకా కొంతమంది పిల్లలు ధైర్యంగా, ఏంటి బాబాయ్ నువ్వు ఇలా చేసావట కదా, మా అమ్మ చెప్పింది నీ గురించి, ఏంటత్తయ్య నువ్వు ఇలా అట కదా, మా అమ్మకి పెళ్ళైన కొత్తలో మీరు చాలా సతాయించి ఇలా అడిగే, అంటే పిల్లలకు అంటే మనం మేనర్స్ చెప్పనప్పుడు అంటే పెద్దవాళ్ళు కదా, వీళ్ళతో మనం ఈ మాట అడగాల, మాట్లాడాలా, మాట్లాడకూడదా అనేది కూడా తెలియట్లేదు, అలాగే అడుగుతున్నాను. ఈమెమనుకుంటది, వీళ్ళు పిల్లలు మనసులో పెట్టుకొని వాళ్ళతో అలా బిహేవ్ చేశారని అనుకుంటది. కానీ ఈ పిల్లలు ఇంకా కొంచెం ఫార్వర్డ్ అయిపోయి, మా అమ్మ చెప్పింది నీ సంగతి అంతా నాకు తెలుసులే అని చెప్పేస్తారు అనమాట. ఇంక ఈవిడ అది ఎక్స్పెక్ట్ చేయదు కదా తల్లి. అదేంట్రా నేను ఏదో మనసులో పెట్టుకొని నువ్వు వెళ్ళి చెప్పేసావా అని అంటారు. అసలు చెప్పకూడదు. అంటే కొన్ని విషయాలు, నువ్వు పడ్డ కష్టాలు నీకు ఆమెతో కానీ వాళ్ళతో కానీ పడనప్పుడు పిల్లలకు చెప్తే వాళ్ళు ఏం చేస్తుంది, అదే బిహేవియర్ ఇంటి వాళ్ళతో పాటు బయట వాళ్ళ మీద కూడా చూపిస్తారనమాట. అదిగో అక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఆ పిల్లలు తీసుకెళ్లి ఫ్రెండ్స్కి చెప్పడము, ఆ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అంటే ఇలా ఈ నెగటివిటీ అంతా ఇలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో పిల్లలకి ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది ఫస్ట్ మరి ముఖ్యంగా తల్లిదండ్రులతో పాటు అట్లాగే అత్తగారు కూడా నేర్చుకోవాలండి. మీ అమ్మని నమ్మకు, మీ అమ్మ అసలు చాలా ఇది, అసలు ఏమీ పని చేయదు, మీ అమ్మ మాట నమ్మకుడు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళకు. ఇంకా కొంతమంది అండి పిల్లలు పాపం పుట్టిన తర్వాత తల్లిదండ్రుల నుంచి వేరు చేసి అత్తగారి పక్కలో పడుగు పెట్టుకొని పిల్లలను, అంటే మనవరాళ్ళను దగ్గర తీసి ఆ తల్లిదండ్రులకు కాకుండా చేసిన అంటే అత్తమామలు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కోడల్ని సాధించాలంటే ఏం చేయాలి, పిల్లలను దగ్గర తీయకూడదు, పిల్లల్ని చిన్న దగ్గర తీసి తల్లిదండ్రికి తను వేరు అనమాట. మనం కొన్ని వీడియోస్ లాస్ట్ ఇయర్ చేసాం. ఒక తల్లి పిల్లలు పుట్టిన తర్వాత అత్తగారు ఆ తల్లి నుంచి వేరు చేసి ఆ తల్లిని ఒక రూమ్లో వేసేసి పిల్లలకు సంబంధం లేకుండా తను పెంచి పెంచేసింది. ఆ పిల్లలకు తల్లి అంటే కూడా ఎవరో తెలియదు. అంటే ఎవరైనా అండి, తల్లి కానీ తండ్రి కానీ భర్త కానీ ఎవరు కూడా ఎవరి మీద చెడు అనేది మరి ముఖ్యంగా పిల్లలకు చెప్పాలి. పిల్లలు ఎలాంటి చెప్పాలమ్మా? అంటే ఇప్పుడు మామూలుగా అంటారు కొంతమంది, అరే పిల్లలకి మీరు చెప్తేనే కదా తెలిసేది. మంచి చెప్పాలండి, పిల్లలకు మంచి చెప్పాలి. పెద్దలతో ఎలా ఉండాలి, ఎలా గౌరవించాలి, మనం పడిన పెయిన్ తెలియాలి, మనం ఎలాంటి కష్టాలు పడ్డాని తెలియాలని కొందరు అంటూ ఉంటారు. మీరు అన్న పాయింట్ ఏంటంటే పెయిన్ తెలియాలి. ఏంటి, మీరు ఎంత కష్టపడి ఇవాళ ఈ పరిస్థితిలో వచ్చారు, అంటే రూపాయి జత చేసి ఈ చిన్న ఇల్లు కొనుక్కున్నారు, ఎంత కష్టపడితే మీ నాన్న పెళ్ళైన తర్వాత కూడా కాలేజీకి వెళ్ళి చదువుకొని ఉద్యోగం చేస్తూ మనల్ని పోషించాడు. అట్లాగే ఒక చిన్న ఇంటి నుంచి ఇవాళ ఇంత పెద్ద ఇంటికి వచ్చాము అంటే మనం ఎంత కష్టపడ్డాము. నేను మిషన్ కుట్టాను, ఓకే, నేను ట్యూషన్లు చెప్పాను, నేను తర్వాత ఇంట్లో ఏదో నలుగురికి ఒక చీర ఫాల్ కుట్టాను, బ్లౌజులు కుట్టాను, ఇలా కష్టపడ్డాను నాన్న, జీవితం అంటే అది అని చెప్పండి. అది కదా చెప్పాల్సింది.
నానమ్మ ఇది, ఆడపడుచు ఇది, అత్తయ్య ఇది, పక్కన వాళ్ళు ఇది, ఇలా మాట్లాడితే ఇంకా వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఎస్ చెప్పాలి మీరు అన్నట్టుగా. పిల్లలకు మంచి చెడు ఏది మంచి చెడు తెలియాలి అంటే ఏది కష్టము, ఏది నష్టము, ఏ పని చేసిన వల్ల నష్టము, ఏ పని చేయనందు వల్ల నీకు కష్టపడతావు అనేది తెలుసుకోవాలి. అంతేగాని మీరు ప్రతి ఒక్కటి అందరి మీద నెగిటివ్గా చెప్తే వాళ్ళు ఏం గౌరవించవరండి. పక్కన నైబర్స్ ఉంటారు కదా, నైబర్స్తో కూడా అంతే. సో వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు బయట ఆడుకుంటుంటారు, బాల్ ఉంటుంది, తీసుకురా లోపల తీసుకురా అంటారు. ఎందుకంటే ఎప్పుడో నువ్వు అప్పుడు పోయిన నెల ఆడుకుంటున్నావు కదా, ఒక బాల్ ఉంది వాళ్ళ ఇంట్లో, తీసుకురా అని చెప్తారు. అంటే పిల్లలు ఏం చేస్తారు అదే కదా నేర్చుకుంటారు. నానా నువ్వు అలా బాల్ తీసుకురాకూడదు, అది వాళ్ళది కదా, నువ్వు ఇచ్చేసి రాపో అని అంటే వాడు అంటాడు, లేదమ్మా మరి పర్లేదు, ఆ బాల్ ఉన్నా పర్లేదు, ఇది ఇచ్చేసిరా. అప్పుడన్నా 2 బాల్స్ ఉన్నాయి కదా, ఇది అయ్యో వాళ్ళు తెచ్చిచ్చారు కదా, మళ్ళీ వాళ్ళు మన బాల్ మనకు తెచ్చిస్తారని చెప్పరండి, ఎవరు చెప్పరు. అదేంటి నా బాల్ తీసుకున్నావు అంటే మా బాల్ మీ ఇంట్లో లేదా, అందుకే మా అమ్మ చెప్పింది నేను తీసుకున్నా. మరి అలాంటివన్నీ చెప్తే అంటే ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా పిల్లలు అలా ఉంటారు. అంటే పిల్లలకు కూడా షేరింగ్ నేర్పించాలండి. ఏది ఇవ్వాలి అంటే ఇప్పుడు పిల్లలకు షేరింగ్ నేర్పించకపోతే ఏమవుతుందంటే షేరింగ్ ఈజ్ కేరింగ్ అని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఒకరితో ఒకరు షేరింగ్ చేసుకుంటే వాళ్ళలో కూడా ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. అంతేగాని నువ్వు వాడితో వాడు ఒకటి దెబ్బలు కొట్టాడా, నువ్వు కూడా 4 కొట్టు అంటారు అనుకోండి, ఇంకా అది నెగిటివ్ చెప్పినట్టే కదండి. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తారు? సరే పిల్లలు పోట్లాడుకుంటారు, అది కాదు నాన్న, వాడు దెబ్బ కొట్టినా కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు, లేదు ఇది కాదని చెప్పు, మనం ఫ్రెండ్స్ కదా, ఇలా చేయకూడదని చెప్పొచ్చు. మీరు అన్నారు కదా ఏది ఇలాంటివి చెప్పాలి. అలాంటివి చెప్పట్లేదు. ఎంతసేపు వచ్చి అంటే నేను చెప్తున్నా కదా, నాకు ఇష్టం లేనిది, నాకు పడని వాళ్ళ గురించి నేను ప్రతి ఒక్కరి గురించి పిల్లలకు కూడా నెగిటివ్గా చెప్పాలి. అట్లా హస్బెండ్ కూడా అలాగే చెప్తారు, మీ అమ్మ అలాంటిది ఇలాంటిది కాబట్టి మీ అమ్మతో ఎక్కువ క్లోజ్ ఉండకూడదు, మీ అమ్మకి అసలు ఏమీ తెలియదు, అన్నీ నాకే తెలుసు, నానమ్మ చెప్పినట్టే విను, మీ అమ్మమ్మ చెప్పినట్టు వినకు, ఇలా కూడా చెప్పే తండ్రులు ఉన్నారండి. కాబట్టి అంటే పిల్లలకి ఏంటంటే పిల్లల మనస్తత్వం అంటారు కదా, చిన్న పిల్లల మనస్తత్వం, పిల్లలకు మనం ఏది చెప్తే అది నమ్ముతారు. సో వాళ్ళకి ఏది మంచి ఏది చెడు తెలియదు, కాబట్టి అదే యాటిట్యూడ్ నేర్చుకుంటారు. దానివల్ల మీరు ఇబ్బంది పడకుండా మీ పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. రేపొద్దున ఎక్కడికైనా వెళ్తే కూడా ఇలాంటి బిహేవియర్ చూసి ఏమంటారంటే ఏంటి వీళ్ళ అమ్మ నాన్న ఇలాగా పెంచారా అని అంటారు, పేరెంట్స్ అంటారు. కాబట్టి ఎస్ చెప్పాలి పిల్లలకు కష్టము సుఖము జీవితంలో ఏం చేయాలి ఏం చేయకూడదు, పెద్దలను ఎలా గౌరవించాలి, ఇది నేర్పించాలి. కానీ ఎంతసేపు వచ్చి నాకు వాళ్ళతో పడదు వీళ్ళతో పడదు, నువ్వు కూడా ఇంతే, నువ్వు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళు ఏం నేర్చుకోరండి. కాబట్టి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదని ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ చెప్పే ముందు ఆలోచించుకోవాలి. నిజంగా అండి, పిల్లలంతా చాలా లేత మనసులు, అప్పుడప్పుడే వాళ్ళకి మీరు ఏది చెప్పినా తొందరగా వాళ్ళు నమ్మేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా అదే చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. సో పిల్లల్ని జాగ్రత్తగా ఏవి చెప్పాలి ఏవి చెప్పకూడదో అమ్మ చెప్పినట్లు నిజంగా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.